నమస్తే అండి. ఈ వీడియోలో మనం ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో, ఒక మంచి పోర్ట్ఫోలియో ఎలా ఎలా జనరేట్ చేయాలి, దాని ప్లానింగ్ ఎలా చేయాలి, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది చూసుకుంటాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక ఐడియా వస్తుంది మీకు. సో మన పోర్ట్ఫోలియోలో ఫస్ట్ మేజర్గా ఉండాల్సిన, మనం ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాల్సిన సెక్టర్ ఏంటంటే ఫైనాన్షియల్స్. అందులో మూడు వచ్చేస్తాయి: బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్. గవర్నమెంట్ బ్యాంక్స్ నేను రాయలేదు, దానికి రీజన్ చెప్తాను. ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్, అలాగే వెల్త్ మేనేజ్మెంట్. సో ప్రైవేట్ బ్యాంక్స్ లో బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసి ఉంది, కోటక్, ఇండస్ ఇండియా, కరూర్ వైశ్య, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. వీటిల్లో ఏది సెలెక్ట్ చేయాలి? సో ఆ డౌట్ మీకు వచ్చినప్పుడు, మీకు టెక్నికల్స్ రాదు, ఆ, అలాంటప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి, ఫండమెంటల్ సెలెక్ట్ చేయడం రాదంటే, ఇప్పుడు ఏ అంత ఫ్రీగానే అవైలబుల్గా ఉంది కదా, ఏలో మీరు సెలెక్ట్ చేయండి. ఇలా రాసేసుకోండి: ఫైనాన్షియల్లీ మోస్ట్ స్టేబుల్ ప్రైవేట్ బ్యాంక్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి విచ్ స్టాక్ ప్రైస్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ కాంపౌండర్. అంటే లిస్ట్ అయిన కంపెనీ దేని తాలూకా స్టాక్ ప్రైస్ అనేది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా పెరుగుతూ ఉంది. సో కంపెనీ బాగుంటే సరిపోదు, మనకు కూడా రావాలి కదా దాని ఫ్రూట్. సో స్టాక్ ప్రైస్ కూడా పెరిగితేనే మనకు బెనిఫిట్. సో అందులో ఫస్ట్ వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి, నెక్స్ట్ కోటక్. సో ఇప్పుడు ఈ మూడు కంపెనీలు మీరు టెక్నికల్స్ స్టడీ చేయండి. సో ఫస్ట్ హెచ్డిఎఫ్సి తెద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కదా ఇది. సో ఇది చెక్ చేస్తే మనకేం తెలుస్తుందంటే, ఇక్కడ స్టాక్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు 1 వీక్ లో పెట్టి చూద్దాం. స్టాక్ అయితే క్లియర్ కట్ గా అప్ ట్రెండ్ లోనే ఉంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా సరే స్టాక్ స్టక్ అయితే ఒక 2 ఇయర్స్ వరకు ఒకే రేంజ్ లో స్టక్ అవుద్ది. సో అక్కడ మనకు పెయిన్ వస్తుంది. ఇంకోటి, స్టాక్ తాలూకా మనం మార్కెట్ క్యాప్ చూస్తే 15 15 లక్షల కోట్ల దాకా ఉంది మార్కెట్ క్యాప్. సో చాలా పెద్దది అయిపోయింది. సో ఇంకా మీకు ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నది 2000 అవ్వాలంటే ఈ 15 లక్షలు కాస్త 30 లక్షలు అవ్వాలి. సో అది అప్పటికప్పుడైతే జరగదు, చాలా టైం పడుతుంది. సో దీనికన్నా కొంచెం చిన్న కంపెనీ అంటే, కాకపోతే ఇది తీసుకుంటే స్టేబుల్గా ఉంటుంది, కానీ దీనికన్నా కొంచెం చిన్న కంపెనీ, మనకు గ్రోత్ కూడా కావాలి కదా. సో దీని తర్వాత వచ్చే నెక్స్ట్ కంపెనీ మన లిస్ట్ లో ఏముంది? ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ 9 లక్షలు ఆ రేంజ్ లో ఉంది. సో ఇప్పుడు దీని టెక్నికల్స్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ టెక్నికల్స్ చూస్తే ఇది కూడా కన్సిస్టెంట్, మనం జనరల్ గా డిస్కస్ చేసే స్టాక్ ఇది. కంటిన్యూస్ గా పైకే ఉంది. ఇంకోటి, ఎక్కడ కూడా ఇది ఒక టైం ఫ్రేమ్, అంటే కోవిడ్ తర్వాత నుంచి ఒక టైం ఫ్రేమ్ లో స్టక్ అయినట్టు లేదు. ఇది మరి 2-3 సంవత్సరాలు ఒక టైం ఫ్రేమ్ లో స్టక్ అయినట్టు లేదు. సో కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ చూస్తే ఎలా చూడాలంటే, స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ చూసుకోవచ్చు మీరు. ఈ ఇయర్ కొంచెం దీని డౌన్ లో ఉంది, కానీ ప్రతిసారి డబుల్ డిజిట్ లో ఉంది. హెచ్డిఎఫ్సిది స్టాక్ ప్రైస్ సిఏజిఆర్, హెచ్డిఎఫ్సిది స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ అంత కన్సిస్టెంట్ గా లేదు. ఈ ఇయరే పెరిగింది, కానీ దానికన్నా ముందు అంత ఇదిగా లేదు. 14, 7, 8 సింగిల్ డిజిట్స్ వచ్చాయి. సో కన్సిస్టెన్సీ మనకి ఐసిఐసితో పోలిస్తే హెచ్డిఎఫ్సిది తక్కువ. నెక్స్ట్ కోటక్. కోటక్ చూద్దాం. కోటక్ మనకి ఐసిఐసిఐ కన్నా చిన్న కంపెనీ, దానికన్నా సగం ఇది. సో దీని తాలూకా స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ చూద్దాం. ఇది కూడా అంత కన్సిస్టెన్సీ లేదు. 12,2,6,19. సో ఈ ఇయర్ పెరిగింది, కానీ లాస్ట్ 5 ఇయర్స్ అంత మంచిగా గ్రోత్ లేదు. సో అది మనం, సో వీటిల్లో కన్సిస్టెంట్ మనకు రెగ్యులర్ గా పెరిగింది. హిస్టరీ బట్టి చూస్తే అలాగని ఫ్యూచర్ లో కూడా అలాగే డబుల్ డిజిట్ గ్రోత్ వస్తుందని గ్యారంటీ కాదు, కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటి, కన్సిస్టెన్సీ పైకి వెళ్తుంది. సో మనకి ఏంటి ఫేవరబుల్, ఐసిఐసిఐ ఫేవరబుల్ అవుద్ది బ్యాంకింగ్ సెక్టర్ లో చూస్తే. సిమిలర్ గా మనం ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఫైనాన్స్. సో ఫైనాన్స్ లో మనకి బజాజ్ ఫైనాన్స్ ఉంది, చోలా ఫైనాన్స్ ఉంది. సో మేజర్ పెద్ద కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. సో ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అయిన స్టాక్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, అవి కూడా ఉన్నాయి. సో వీటిల్లో చెక్ చేస్తే జియో ఫైనాన్స్ కూడా ఉంది ఇప్పుడు, టాటా క్యాపిటల్ కూడా ఉంది. సో వీటిలో అన్నిటికన్నా పెద్దది, మోస్ట్ రిలయబుల్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్. స్టాక్ ప్రైస్ చాలా మంచి మొమెంటం ఉంది, కొన్నాళ్ళు స్టక్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. దగ్గర దగ్గర 3 ఇయర్స్ స్టక్ అయింది ఒక జోన్ లో. ఈ జోన్ లో స్టక్ అయింది 3 ఇయర్స్, బ్రేక్అవుట్ ఇచ్చి మొమెంటం స్టార్ట్ అయింది. ఇప్పుడు పర్లేదు, ఇది కూడా పర్లేదు. దీని ఫైనాన్షియల్స్ మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు. సో బజాజ్ ఫైనాన్స్ తీసుకుంటే
మార్కెట్ క్యాప్ 6 lakh. కన్సిస్టెన్సీ చూద్దాం, స్టాక్ ప్రైస్ డబల్ డిజిట్స్. సో ఇలాంటి గ్రోత్ని అట్లీస్ట్ మరి 30% కాకపోయినా సరే ఒక 10% అయినా, ఎందుకంటే మనకి నిఫ్టీ నమ్మకం ఏంటంటే 8%, 8 to 12% ఇయర్లీ ఇస్తుంది కదా ఆన్ అన్ యావరేజ్. సో ఇది దానికన్నా ఎక్కువ ఉంది. సో మన గోల్ అది ఉండాలి. మనకి నిఫ్టీ కానీ లేకపోతే మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ బీట్ చేసే గోల్ మనకు ఉండాలి. సో ఇది. సో స్టేబుల్ గా ఉండాలి మన పోర్ట్ఫోలియో అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కంపెనీస్ అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇలాంటివి కూడా మనకి ఒక మిడ్ క్యాప్ స్టాక్స్ ఇచ్చే గ్రోత్ ఇస్తున్నాయి, డబుల్ డిజిట్ గ్రోత్ ఇస్తుంది కాబట్టి ఇవి మనకి ప్రిఫరబుల్. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉండాల్సింది ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ చూద్దాం. శ్రీరామ్ ఫైనాన్స్ తాలూకా మార్కెట్ క్యాప్ వచ్చేసరికి ఇది 1.9 lakh. ఇది కన్సిస్టెన్సీ చూస్తే ఎప్పుడు కూడా ఇది కూడా అంతే, బజాజ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ. అయితే స్టాక్ మూవ్మెంట్ చూద్దాం శ్రీరామ్ ఫైనాన్స్ ది. చాలా అగ్రెసివ్ మూమెంట్, ఇప్పుడు చాలా పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అయిన వెంటనే చాలా స్పీడ్ వచ్చింది. సో ఇలాంటి స్పీడ్ లో కొనకపోవడమే మంచిది. నేనైతే రికమెండ్ చేయను ఇలాంటి స్పీడ్ లో కొనడం. నేను జనరల్ గా సపోర్ట్ లో కొనడానికి ఇష్టపడతాను. సో నేను కొనేవి ఎప్పుడైనా సరే సపోర్ట్ లో, అంటే ఇలాంటి రేంజ్ వస్తాయి కదా, ఇలాగా సపోర్ట్ నుంచి పైకి వెళ్తుంది అన్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ మరీ పరిగెడుతుంది కదా అని కొనికూడదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు పరిగెడుతుంది కదా అన్నట్టు ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాలనుకుంటే, బ్లండర్ ఎగ్జాంపుల్, బస్ పరిగెడుతుందని కదా మనం ఎక్కకూడదు. బస్ స్టాప్ లో ఆగున్న బస్ ఎక్కినా సరే మనకి సేఫ్ గా, మనకి గోల్ ఏంటి, డెస్టినీ రీచ్ అవ్వాలి. మనం ఎక్కడ అనుకున్నాం అక్కడ రీచ్ అవ్వాలి, కానీ తొందరపడకూడదు. సో మళ్ళీ ఇలాగెళ్ళి మళ్ళీ కింద పడితే ప్రాబ్లం ఏం లేదు. సో శ్రీరామ్ కాకపోతే చోలా, చోలా కాకపోతే బజాజ్, ఏదైనా సెక్టర్ అదే, ఇండియాలో వచ్చే గ్రోత్ అదే. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో చోలా ఫైనాన్స్ కన్సిస్టెన్సీ. సో ఇది కూడా చూస్తే కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. సో చోలా ఫైనాన్స్ తాలూకా ఫైనాన్షియల్స్ చూద్దాం. ఇది 1.59, 1.5 ఇది. ఇందాకలా శ్రీరామ్ 1.9 lakh. సో ఇది చూసినా సరే మనకి డబుల్ డిజిట్ స్టాక్ గ్రోత్ ఉంది. సో ఇది కూడా మంచిది. సో ఫైనాన్స్ లో ఈ మూడు నుంచి ఏదైనా పర్లేదు. మీకు హై స్టెబిలిటీ కావాలంటే బజాజ్ ఫైనాన్స్, రిస్క్ అయినా పర్లేదు అంటే శ్రీరామ్, చోలా ఇవి తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకి జియో ఫైనాన్స్ వచ్చింది. జియో ఫైనాన్స్ అంటే మొత్తం జియో ఫైనాన్స్ అనేది ఒక టోటల్ ఎన్బిఎఫ్సి లెండింగ్ అన్ని చేస్తుంది కాబట్టి అది పక్కన పెడితే మనకి ఇవి వచ్చేస్తాయి. కొన్ని కంపెనీస్ సచ్ యాజ్ మనకి నిపాన్ ఇండియా కానీ, కెనరా రోబెకో రీసెంట్లీ లిస్ట్ అయింది కదా, కెనరా రోబెకో, ఇలాంటి కంపెనీస్ వస్తాయి. వీటిల్లో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, లేకపోతే ప్రూడెంట్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీ. సో ఇప్పుడు ప్రూడెంట్ తీసుకుంటే ప్రూడెంట్ కన్సిస్టెన్సీ మనకి అంత హిస్టరీలో డేటా లేదు, కానీ సేల్స్ గ్రోత్ మంచిగానే ఉంది, ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉంది. సో ప్రూడెంట్ కూడా మీరు లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది కాదు, మనకు కొంచెం స్టేబుల్ గా ఉండే తెలిసిన బ్రాండ్స్ ఉండాలి అనుకుంటే, మీకు తెలిసిన బ్రాండ్స్ లో ఇప్పుడు నిపాన్ చాలా ఫేమస్. ఇది నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చాలా ఫేమస్ ఇది. ఇది సో దీని తాలూకా ఫైనాన్షియల్స్ స్టెబిలిటీ చూద్దాం. కన్సిస్టెన్సీ 2352 18. సో చాలా బాగానే ఉంది. ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ గ్రోత్ బాగానే ఉంది. ప్రాఫిట్ గ్రోత్ ఈ ఇయర్ లో ఇప్పటి వరకు కొంచెం మనం డ్రాప్ చూస్తాం, కానీ ఓవరాల్ గా వెల్ అండ్ గుడ్ కంపెనీ ఇది. ఇప్పుడు అలాగే కెనరా రిబోకో రీసెంట్ గా లిస్ట్ అయింది కదా, ఇంకా దాని డేటా లేదు, కానీ సేల్స్ గ్రోత్ బాగానే ఉంది. ఒకవేళ ఇయర్లీ నంబర్స్ చూసుకుంటే ఇక్కడ కన్సిస్టెన్సీ పెరగాల ఇయర్లీ. సో 36, 60, 79, 151. సో కన్సిస్టెన్సీ ఉంది. సో ఇది కూడా మంచిదే. అంటే మనకి కన్సిస్టెన్సీ గ్రోత్ అనేది కావాలి మనకి. ఇంకా హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ ఉన్నాయి, అలాగే అన్ని కంపెనీస్ ఉంటాయి వెల్త్ మేనేజ్మెంట్ లో, అవి చూసుకోవచ్చు. బ్రోకింగ్ ఇండస్ట్రీ నేను అయితే ఇప్పుడు సజెస్ట్ చేయను. ఇప్పుడు గ్రో లేకపోతే జీరోదా లేదు కదా. సో గ్రో కానీ ఇంకోటి మనకి ఇంకో బ్రోకింగ్ కంపెనీ ఉంటుంది, ఏంజల్ బ్రోకింగ్. సో ఇవి నేను సజెస్ట్ చేయను ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు అంతా డిస్కౌంట్ ఇది కదా, డిస్కౌంట్ బ్రోకింగే కదా ట్రెండ్ అవుతుంది. సో వీళ్ళు డిస్కౌంట్ ఇస్తూ ఉంటే వీళ్ళకి ఎప్పుడు ఎర్నింగ్స్ వస్తాయి, అదొకటి చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఇదైతే నేను సజెస్ట్ చేయను మన దగ్గర ఉంచుకోవడానికి.
చార్ట్ ప్యాటర్న్ చూసినా సరే అంత పాజిటివ్గా ఉండదు ఏంజల్ బ్రోకింగ్. ఇది కాస్త స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ లాగా అయిపోయింది. సో చూసారా, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ అయిపోయింది, మంచి సపోర్ట్ లో దొరుకుతుంది. ఎప్పుడైతే ఇలా కిందకు వస్తుందో మళ్ళీ బ్రేక్. ఇప్పుడు లోవర్ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఇది బయింగ్ సజెస్ట్ అవ్వదు ఇది. సో అలాగా, సో బ్రోకింగ్ స్టాక్స్ అయితే నేను ప్రస్తుతానికి అయితే సజెస్ట్ చేయను. ఇంకో గ్రో ఎలా ఉందో చూద్దాం. గ్రో కూడా అంతే, ఇది ఇంకా ఇది కొన్నాళ్ళు స్టక్ అవుద్ది ఈ రోజు ఈ రేంజ్ లో. ఇంత హెవీ సెల్లింగ్ వచ్చింది ఒక రోజు అంటే, ఒక వీక్ లో అంటే ఇంకా ఒక జోన్ లో ఉంటది ఇది. సో దీన్ని బట్టి ఫైనాన్స్, ఇంకా బ్యాంక్స్, అది కూడా ప్రైవేట్ బ్యాంక్స్. గవర్నమెంట్ బ్యాంక్స్ నేను ఎందుకు వద్దంటానంటే చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంక్స్ లోనే ఉంటాయి. రీసెంట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ది వచ్చింది కదా ఇష్యూ, 2400 crores లాస్ అని చెప్పి, లాస్ కాదు సారీ, ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి. సో అదే కంపెనీకి వేరే గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా అప్పిచ్చాయి. పిఎన్బి ఒకటే ముందుకు వచ్చింది, వేరే బ్యాంక్స్ కూడా ముందుకు వస్తాయి త్వరలోనే. కానీ ఇప్పుడు పిఎన్బి 2400 కోట్లు ఇచ్చింది దానికి. అదే ఐసిఐసిఐ దానికి 18-13 కోట్లు ఇచ్చింది. హెచ్డిఎఫ్సి కూడా అంతే, చాలా తక్కువ ఇచ్చింది. సింగిల్ డిజిట్ లోనే అంత ఒప్పించింది. సో అంత వేరియేషన్ ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ బ్యాంక్స్ కి. సో అందువల్ల నేను ప్రిఫర్ చేసేది ప్రైవేట్ బ్యాంక్సే. రిటర్న్స్ అయితే గవర్నమెంట్ బ్యాంక్స్ ఈ ఇయర్ ఇచ్చాయి, కానీ అదంత రిలయబుల్ కాదు. సో నెక్స్ట్ మన పోర్ట్ఫోలియో డిజైన్ లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లో ఇప్పుడు కన్వెన్షనల్ ఐటీస్ ఉంటాయి మనకి, ఇన్ఫోసిస్, టీసీఎస్, కన్వెన్షనల్ ఐటీస్. దాంట్లో ఎటువంటి స్పెషాలిటీ నీష్ అనేది ఉండదు. అయితే ఈ మధ్యన వాళ్ళు ఏఐ వైపు కూడా వెళ్తున్నారు, కానీ అంతగా మనకి రిజల్ట్ అనేది లేదు. కానీ ముందు నుంచి ఏఐ వైపు ఉన్నది ఏంటంటే పర్సిస్టెంట్ స్టాక్ ఒకటి. ఆ, దాంట్లో నీష్ ఉంది, వాళ్ళు ముందు నుంచి ఏఐ ఇదిలో ఉన్నారు. దాంతోపాటు గ్రోత్ పరంగా చూసుకుంటే పర్సిస్టెంట్ అనేది అన్నిటిని బీట్ చేసింది. నెక్స్ట్ టూర్స్ రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా నీష్ మెయింటైన్ చేసేది కోఫోర్జ్. ఓకే. సిమిలర్ గా అలాగే హెల్త్ కేర్ రిలేటెడ్ గా రీసెంట్ గా లిస్ట్ అయిన ఒక స్టాక్ ఉంది, సాజిలిటీ, ఆ కంపెనీ. సో ఆటో రిలేటెడ్ లో కేపీఐటి ఉంది. సో ఇలాంటి కొన్ని స్టాక్స్ ఉంటాయి నీష్. సో ఈ ఒక రెండు స్టాక్స్ వీటిలో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, 2 నుంచి 3 స్టాక్స్ ఫైనాన్షియల్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియో. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇండియా గ్రోత్. ఇక్కడ నుంచి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ తీసుకోవాలి. సో ఇది మనకి ఏంటంటే కొంచెం న్యూస్ మనం ఫాలో అవ్వాలి వీటిలో. సో ఇండియా తాలూకా బడ్జెట్, ఇండియా తాలూకా ఇప్పుడు మినిస్టర్స్ కానీ ఎటువైపు ఎక్కువ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ అనేది. సో డిఫెన్స్ మనకు తెలిసిందే, రైల్వేస్ తెలిసిందే, ఈఎంఎస్, పిఎల్ఐ స్కీమ్స్. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఒక సెక్టర్ లో పిఎల్ఐ స్కీమ్స్ ఇస్తుందంటే దాని నుంచి గవర్నమెంట్ కి నీడ్ కావాలి. ఇప్పుడు ఒక దగ్గర డబ్బులు పెడుతున్నారంటే గవర్నమెంట్ దాన్ని పుష్ చేస్తుంది, మీరు ఎదగడానికే కదా ఇస్తుంది. సో దాంట్లో మనం ఎక్కువ కంపెనీకి ప్రాఫిట్ అనేది మనం చూడొచ్చు, సపోర్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్. సో ఈఎంఎస్ సెక్టర్. అలాగే ఏరోస్పేస్. సో ఏరోస్పేస్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఓవరాల్ వరల్డ్ లో స్పేస్ లో శాటిలైట్స్, ఏ కంట్రీకి అయితే ఎక్కువ శాటిలైట్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర డేటా ఎక్కువ ఉంటుంది. సో ఆ స్పేస్ లో కంట్రోల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ల్యాండ్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. సో ఏరోస్పేస్ అనేది ఇప్పుడు ఒక రేస్ లా తయారైంది, జియో పాలిటిక్స్ ని ఫాలో చేసే వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో న్యూక్లియర్ ఎనర్జీ, సో గవర్నమెంట్ రీసెంట్ గా 22 న్యూక్లియర్ రియాక్టర్స్ రిలేటెడ్ గా కొంచెం ఫోకస్ పెట్టారు కదా. సో దాని రిలేటెడ్ డేటా సెంటర్స్ తెలిసిందే, ఇంకా ఎనర్జీ రిలేటెడ్. సో వీటిల్లో ఎలా ప్లాన్ చేయాలి. సో డిఫెన్స్ స్టాక్స్ ని నేను చెక్ చేసేటప్పుడు రీసెంట్ గా మీరు చూస్తే న్యూస్ లో వచ్చాయి, కొన్ని మిసైల్స్ పేర్లు వచ్చాయి కదా. పినాకా మిసైల్ అని చెప్పేసి, ప్రళయ్ అని చెప్పేసి. జస్ట్ ఆ మిసైల్ పేరు రాయించాలి, ఇక్కడ స్క్రీనర్ లో పినాకా అని రాసుకోండి. పినాకా రిలేటెడ్, పినాకాతో అసోసియేట్ అయిన కంపెనీ పేర్లు వచ్చేస్తాయి, బిఈఎంఎల్, సోలార్ ఇండస్ట్రీస్, ఇలాగా గుడ్ లక్, ఇలాగన్నీ వచ్చాయి. వీటిలో సెర్చ్ చేస్తే నాకు అపోలో మైక్రో సిస్టమ్స్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి నేను దాని తాలూకా స్టాక్ మూమెంట్ చూద్దామని తీశాను. అపోలో మైక్రో సిస్టమ్స్. సో ఇది 1 వీక్ లో ఉంది ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూస్తే స్టాక్ మూమెంట్ వచ్చే కొంతకాలం సైడ్ వేస్ అవుద్ది. దానికి మీరు ఒక ట్రెండ్ లైన్ తీసుకోండి. ఏమర్థమైంది ఇప్పుడు ఇలాగా ఒక దగ్గర పెద్ద మూమెంట్ వచ్చాక వచ్చింది, దాన్ని బ్రేక్అవుట్ చేసాక మళ్ళీ ఆ ఏరియాకి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి బూమ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, సిమిలర్ గా అలాగే ఇంకోటి వచ్చింది, దాని దగ్గర నుంచి మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయ్యింది. సో దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ అవుద్ది, ఈ ఏరియాలో అవుద్ది.
ఈ ఏరియా కొంచెం డౌన్ చేద్దాం. నెక్స్ట్ ఎక్కడ? సో ఆ విధంగా పైకి వెళ్ళిపోద్ది, మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి ప్రీవియస్ రెసిస్టెన్స్ ని టచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రైజ్ అవుద్ది. సో అదనమాట. సో ఇదే నేను ఎందుకు తీసుకున్నానంటే కొనలేదు నేను. కాకపోతే ఏంటంటే నాకు నచ్చింది, ఇంట్రెస్ట్ అనిపించింది. రీజన్ ఏంటంటే ఇప్పుడు అపోలో మైక్రో సిస్టమ్స్ తాలూకా ఇది కదా మనకి. సో 9,000 మార్కెట్ క్యాప్, ఇదంతా బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ చూస్తే సేల్స్ గ్రోత్ బాగానే ఉంది, స్టాక్ ప్రైస్ ఏజిఆర్ కన్సిస్టెన్సీ బాగుంది. మీకు ఎప్పుడైనా సరే దాని కంపెనీ తాలూకా పీపీటీ తీయాలి మనం. పీపీటీ తీసుకొని వీళ్ళు ఏంటంటే ఆ ఇప్పుడు మనకేంటి ఇవి డిఫెన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది, కానీ డిఫెన్స్ లో ఉండి ఏడ్ చేస్తున్నాయి అనేది మనకు తెలియాలి. సో చాలా కంపెనీలు ఉన్నాయి కదా డిఫెన్స్ లో, అందు ఏడ్ చేస్తున్నాయి. సో ఈ కంపెనీలు ఈ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఆర్టిలరీ బాంబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కమాండ్ సెంటర్ ఉంటుంది. ఆ కమాండ్ సెంటర్ లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్, సో క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట ఇది. సో వీళ్ళు DRDO తో కలిసి అలా చేస్తారు. ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీ ఏంటి, దీని రిలేటెడ్ మెయిన్ లోపల మెయిన్ కంటెంట్ ఉంటది కదా బాంబ్ తాలూకుది, అది దాంట్లోకి అది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సోలార్ వాటిల్లో వాళ్ళ తాలూకా స్పెషాలిటీని ఇస్తాయి. ఇది కమాండ్ సెంటర్ స్పెషాలిటీని ఇస్తుంది. సో ఇవి చాలా క్రిటికల్. సిమిలర్ గా అలాగే ఇంకో కంపెనీ ఉంటది, పారస్ డిఫెన్స్. సో అలాగే పారస్ డిఫెన్స్ తీసుకుంటారు. పారస్ డిఫెన్స్ తాలూకా రీసెంట్లీ లిస్టెడ్ కదా ఇది. సో స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ బాగానే ఉంది, సేల్స్ గ్రోత్ డబుల్ డిజిట్స్ లో ఉంది. ఉమ్, అన్ని బాగానే ఉన్నాయి. పీపీటీ చూస్తే రీసెంట్ గా వీళ్ళు మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా కూడా ఉన్నారు. సో పారస్ డిఫెన్స్ గురించి నేను ముందు కూడా ఒకసారి డిస్కస్ చేశాను. వీళ్ళు ఏంటంటే ఆప్టికల్స్ లో వీళ్ళు స్పెషాలిటీ ఉన్నారు, వేరే ఎవరు కూడా ఆప్టికల్స్ లో అంత స్పెషాలిటీ లేదు. దాంతోపాటు వీళ్ళు ఇప్పుడు మ్యాగ్నెట్స్ లో కూడా వెళ్ళారు. ఎయిమ్స్ తో కలిసి గవర్నమెంట్ తో కలిసి వీళ్ళు MRI కి కావాల్సిన మ్యాగ్నెట్ ఉంటది కదా, ఇండియాలో ఫస్ట్ టైం వీళ్ళు కలిసి మ్యానుఫ్యాక్చర్ చేశారు అది. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే MRI రిలేటెడ్ గా ఏమైనా కాంటాక్ట్స్ వచ్చినా వీళ్ళకి వస్తాయి. సో ఈ ఆప్టికల్స్ ఉంటాయి కదా, ఈ ఆప్టికల్స్ అన్నిటికీ కావాలి, నేవీకి కావాలి, ఎయిర్ ఫోర్స్ కావాలి, ఆర్మీ కావాలి, అన్నిటికీ కావాలి. సో వీళ్ళకి అది ప్లస్. అయితే ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా డిఫెన్స్ లో, ఏం చేయాలో తెలియనప్పుడు డిఫెన్స్ ETF తీసుకోండి, ప్రాబ్లం ఉండదు ఇంకా. సో డిఫెన్స్ ETF మనకి గ్రో డిఫెన్స్ ETF ఉంది. సో ఇందులో కూడా మీరు చూసుకుంటే సేమ్ ఇప్పుడు అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ లాగే ప్రీవియస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ అయింది, మళ్ళీ అక్కడే రీటెస్ట్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలాగని ఇలా పైకి వెళ్ళిపోద్ది అపోలో మైక్రో సిస్టమ్స్ లాగా నేను చెప్పను, ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో డిఫెన్స్ తర్వాత రైల్వే. సో రైల్వేలో కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, IRFC, RVNL, రైల్టెల్, ఇలా ఇర్కాన్, ఇలా చాలా ఉన్నాయి కదా, అందులో ఏది పెరుగుద్ది మనకు తెలియదు. సో దేనికి ఆర్డర్స్ వస్తాయో మనకు తెలియదు. సో అలాంటప్పుడు మళ్ళీ ETF. అలా తెలియని చోట ETF కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ తీసుకోవడం బెటర్. సో గ్రోలో రైల్వే. సో ఇది ఇలా తీసుకుని ఇప్పుడు సపోర్ట్ నుంచే ఇప్పుడు కూడా బయింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా వెల్ అండ్ గుడ్, యాడ్ చేసుకుని ఉంటే చేసుకోవచ్చు. కానీ ఇదేమి బై రికమెండేషన్ ఏం కాదు. సో మీ ఇంట్రెస్ట్, మీ మీ చాయిస్ అది. సో నెక్స్ట్ ఏమొచ్చిందంటే EMS. సో ఇందాక అపోలో మైక్రో సిస్టమ్ కూడా EMS లో ఉంది, కానీ ఓన్లీ పర్టికులర్ టు డిఫెన్స్. ఇంకో EMS ఏమున్నాయంటే కేన్స్ ఉంది. సో కేన్స్ మీకు తెలిసిందే కదా, అది క్రాష్ అయింది. సో కేన్స్ తో పాటు ఇంకా CG పవర్ ఉన్నాయి, దాంతో పాటు సిర్మా SGS, ఇలాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. దాని తాలూకు మీరు సెలెక్ట్ చేసుకుంటారు కంపెనీ. ఆవలాన్ ఒకటి ఉంది. సో అలా ఇప్పుడు సిర్మా తీద్దాం. సినిమా SGS కూడా అంతే. కాకపోతే ఈ EMS సెక్టర్ ఈ మధ్యన దీంట్లో చాలా రన్అప్ వచ్చింది కదా. ఇదేంటంటే మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోండి, కొనుక్కున్న రేంజ్ నుంచి 50% కూడా పడే ఛాన్స్ ఉంటుందని మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. అది మీరు డైజెస్ట్ చేయగలిగితేనే మీకు అది సేఫ్టీ. ఇప్పుడు ఇది చూడండి, స్టాక్ ప్రీవియస్ గా అక్కడ నుంచి 45% కింద పడింది. దాన్ని తట్టుకోవాలంటే మనకి ముందు నుంచే ప్రిపేర్డ్ ఉండాలి మనం. ఇప్పుడు ఇది 20% పడింది, కానీ ఇంకో 25% పడిపోవచ్చు. పడదని కాదు, పడిపోవచ్చు. దానికి రెడీగా ఉండాలి మనం, డైజెస్ట్ చేసుకోగలగాలి. సో నెక్స్ట్ ఏరోస్పేస్. ఏరోస్పేస్ లో మనకు వచ్చేసరికి ఇది కొంచెం నీష్ సెక్టర్ ఇది. సో ఏంటంటే మన ఇండియాలో అంత ఎక్కువ లేవు, కాకపోతే గవర్నమెంట్ ఫోకస్ ఉన్న వాళ్ళు గ్రోత్ రావచ్చు. అంటార్ టెక్ ఒకటి ఉంది. సో ఇదేంటంటే ఈ కంపెనీకి మంచి ఆర్డర్లు వస్తాయి, కానీ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ లేట్ అయిపోతుంది. సో
సో చూస్తే ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి అంత బయింగ్ ఆపర్చునిటీ అయితే కాదు, కానీ మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మీరు స్టడీ చేసుకోవచ్చు. అలాగే యూనిమెక్ ఉంది, కంటిన్యూస్ గా కిందకి వెళ్తుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి ఒక మంచి ఎర్నింగ్స్ ని చూపిస్తుందో అప్పుడే మనకు ఆపర్చునిటీ ఇది ఎంటర్ అవ్వడానికి. అప్పటి వరకు దీని గురించి ఆలోచించుకోవడం. ఇది ఏరోస్పేస్ రిలేటెడ్. ఇంకా మనకి ఏరోస్పేస్ రిలేటెడ్ గా కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. మహీంద్రా తాలూకా పీపీటీని మీరు స్టడీ చేస్తే మహీంద్రాది ఒక చిన్న సెగ్మెంట్ ఉంటుంది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లో. సో అది కూడా మీరు ఫోకస్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏరోస్పేస్ న్యూక్లియర్. సో న్యూక్లియర్ లో మనకి రియాక్టర్లు తయారు చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. న్యూక్లియర్ సెక్టర్ లో మీరు చూస్తే న్యూక్లియర్ రియాక్టర్లకి కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ అక్కడ కావాల్సింది అక్కడ కంటిన్యూస్ వాటర్ సప్లై అనేది ఉండాలి యాజ్ అ కూలెంట్. సో కంటిన్యూస్ వాటర్ సప్లై ఉండాలంటే వాటర్ పంప్స్ ఉండాలి. వాటర్ పంప్స్ తయారు చేసే కంపెనీ కావాలి. సో అందులో న్యూక్లియర్ రియాక్టర్ కి ఎలిజిబుల్ గా గవర్నమెంట్ దానికి ఆ, ఒక ఇది ఇచ్చింది అథారిటీ, అంటే ఎలిజిబుల్ అన్నమాట ఆ కంపెనీ. ఆ కంపెనీ వచ్చేసరికి కేఎస్బి. ఈ కంపెనీకి ఇది ఉందన్నమాట, ఏంటంటారు ఎలిజిబిలిటీ ఉంది టు ప్రొవైడ్ న్యూ, ఏంటంటే కూలెంట్స్, మా వాటర్ పంప్స్ కూలెంట్స్ అనేది న్యూక్లియర్ రియాక్టర్ కి కావాలన్నమాట. సో ఒక్క న్యూక్లియర్ రియాక్టర్ కి దగ్గర చాలా వాటర్ పంప్స్ కావాల్సి వస్తుంది వేరు వేరు స్టేజెస్ లో. సో ఒక ఆర్డర్ వచ్చినా సరే దీనికి ఎన్నో దగ్గర దగ్గర 100 to 200 వాటర్ పంప్స్ సప్లై చేయాల్సి వస్తుంది. అలా చూసుకోవాలి. ఇది కూడా ఈ డేటా ఒక దగ్గర చదివినప్పుడు విన్నాను, కానీ అది గ్యారంటీ కాదు ఎన్ని నంబర్ ఆఫ్ కావాలి, కానీ చాలా ఎక్కువ నంబర్సే ఉండాలి దాంట్లో. సో అది మీరు స్టడీ చేయండి దాని గురించి. ఇంకా నెక్స్ట్ మనకి డేటా సెంటర్. సో డేటా సెంటర్లో ఇప్పుడు అందరూ లాస్ట్ ఇయర్ అంతా నెట్ వెబ్ ఈ నెట్వర్క్ ఇవే అన్నారు కదా. సో ఆ డేటా సెంటర్లో నెట్ వెబ్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అది, మనకి రిటర్న్స్ పరంగా చూసుకున్నా ప్రాఫిట్ పరంగా చూసుకున్నా. అయితే ఇప్పుడు డేటా సెంటర్లో ఏం జరుగుతుంది, అన్ని కంపెనీలు దిగుతున్నాయి కదా. పెద్ద టీసీఎస్ కూడా పెద్ద డేటా సెంటర్, గూగుల్ కూడా ఇండియాలో వచ్చే డేటా సెంటర్ ఇవన్నీ చెప్తున్నారు కదా. సో ఆ డేటా సెంటర్తో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫర్దర్గా సపోర్టింగ్ ఎయిట్ కావాలి అనేది మనం చూసుకోవాలి. సో ఏసీ కావాలి, దానికి ఏసీ కావాలి. సో డేటా సెంటర్ స్పెసిఫిక్గా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ ఏంటంటే ఏసీకి బ్లూ స్టార్. సో బ్లూ స్టార్ తాలూకా స్టాక్ మీరు ఇది సెలెక్ట్ చేస్తారు, దాని తాలూకా చార్ట్ మూమెంట్ ఎలా ఉందని. సో ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, కానీ ఒక జోన్ లో ఉంది కాబట్టి ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే మీకు ఎంట్రీ అన్నమాట. ఓకే. సో అలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి స్టాక్ సెలెక్షన్స్, వీటిలన్నిట్లో వాచ్ లిస్ట్ లో పెట్టుకుని స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎనర్జీని అందరూ ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ఇవన్నీ అంటున్నారు కదా. సో మీరు ఒకటి ఆలోచించండి, ఒకడు సోలార్ అంటారు, ఒకడు హైడ్రోజన్ అంటాడు, దాని తర్వాత విండ్ అంటారు. సో ఇవన్నిటికీ కావాల్సింది ఏంటి, ఆడెక్కడో తయారు చేస్తారు, అక్కడ నుంచి కరెంట్ రావాలంటే అక్కడ కావాల్సింది ఏంటి ట్రాన్స్మిషన్ లైన్స్, ఇంకోటి ప్రతి ఏరియాలో రిక్వైర్మెంట్ బట్టి ట్రాన్స్ఫార్మర్. సో నా బట్టి ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ అనేది బెస్ట్. సో వీటిల్లో ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ లో ఈ మధ్యన ఒక ట్రాన్స్ఫార్మర్ స్టాక్ చాలా కింద పడింది కదా, ట్రిల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అని కంపెనీ ఉంటది. వీళ్ళకి ఏదో నైజీరియాలో ఏదో స్కామ్ ఏదో చేశారని చెప్పేసి సమ్ బ్రైబింగ్ ఇచ్చి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారని చెప్పేసి ఆ ఇష్యూతో కంటిన్యూ కింద పడింది. సో ఆ ఇష్యూ తాలూకా రిజల్ట్ ఏమైందో మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఒకవేళ ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోతే మంచి ఆపర్చునిటీ ఇది. దగ్గర దగ్గర ఇక్కడ నుంచి పైకి ప్రీవియస్ హైకి వెళ్ళిందంటే మినిమం 90% దాకా రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇలాగ ఇంకో కంపెనీ అలాగే క్వాలిటీ పవర్ కూడా అంతే. సో క్వాలిటీ పవర్ లో కూడా అవి చాలా రకాల తాలూకా ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేస్తుంది. ఇంకోటి మీరు కొంచెం గమనిస్తే ఈ ఎనర్జీ అంతా తయారు చేసి ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో దాన్నే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. సో అలాంటి పదాలు ఉంటాయి కదా, అవి ఇక్కడ టైప్ చేశాను సెర్చ్ లో టైప్ చేసి సెర్చ్ చేస్తే ఏ కంపెనీస్ బిఎస్ఎస్ ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాయి. సో ఇన్ని కంపెనీస్, చాలా కంపెనీస్ వస్తాయి, గవర్నమెంట్ వస్తాయి, ప్రైవేట్ వస్తాయి. సో బిఎస్వై ఫోకస్ ఉంది అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది. కానీ బిఎస్ఎస్ ఇప్పుడు క్యాపబుల్ ఎవరు అనేది చూడాలి. ఇప్పుడు ఆ ప్రతి కంపెనీ మేము ప్లాంట్ పెడుతున్నాం, బిఎస్ ప్లాంట్ పెడుతున్నాం అనేది చెప్తున్నారు. ఏ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసింది, ఏ కంపెనీకి ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి, అలాంటివి మనం చూసుకోవాలి. సో ఇప్పుడు క్వాలిటీ పవర్ ఈ కంపెనీ చెప్పాను కదా. ఉమ్, ఈ క్వాలిటీ పవర్ కంపెనీ రీసెంట్ గా మీరు ఇక్కడ చూస్తే మీకు న్యూస్ తాలూకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. రీసెంట్ గా 70% స్టేక్ వీరల్ కంట్రోల్స్ లో
ఎక్వైర్ చేసుకుంది అనమాట. సో ఈ వీరల్ కంట్రోల్స్ తాలూకు వెబ్సైట్ ఓపెన్ చేయండి. వీరల్ కంట్రోల్స్ తాలూకు వెబ్సైట్ ఓపెన్ చేసి దాని తాలూకు ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తే వీళ్ళు ఎందులో ఉన్నారో తెలుస్తుంది. ఈవీ చార్జర్స్, కన్వర్టర్స్, ఈబిఎస్ఎస్ ఇదిగోండి. సో దానివల్ల ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నీడ్ అయిపోయింది ఎనర్జీది, దాని స్టోరేజ్ అయిపోయింది. సో ఈ కంపెనీకి చాలా మంచిది, మనకి కూడా ఇప్పుడు ఆ గ్రోత్ లో మనకు కూడా ఒక భాగం వస్తుంది అనమాట. సో అలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ హెల్త్ కేర్ లో హాస్పిటల్స్ ఉన్నాయి. సో అపోలో ఉంది, ఫార్మా వచ్చేసరికి డాక్టర్ రెడ్డిస్ ఉన్నాయి, సన్ ఫార్మా ఉన్నాయి. సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి, కన్సిస్టెంట్ గా సేల్స్ గ్రోత్ ఉండాలి, ఇయర్లీ ప్రాఫిట్ గ్రోత్ కన్సిస్టెంట్ గా, ఇయర్లీ స్టాక్ ప్రైస్ కూడా కన్సిస్టెంట్ గా ఉండాలి, నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్లీ కూడా ప్రీవియస్ ఇయర్ కన్నా తక్కువ అవ్వకూడదు, రెగ్యులర్ గా పెరగాలి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో 13 to 15 or 16 స్టాక్స్ వస్తాయి మ్యాక్స్. సో మీకు స్పెసిఫిక్ గా ఇంకా స్టాక్ రిలేటెడ్ ఏమైనా డీటెయిల్స్ టెక్నికల్స్ కావాలంటే కామెంట్ చేయండి, స్టాక్ నేమ్ మనం డిస్కస్ చేద్దాం.